రాష్ట్రాన్ని డంపింగ్ యార్డు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం వినూత్న విధానాలతో ముందుకు వెళ్తుందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజమహేంద్రవరం పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డును కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యేలు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్తో కలిసి మంత్రి పరిశీలించారు. రాష్ట్రంలో రోజుకు సుమారు 7,000 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని మంత్రి తెలిపారు. చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేయకపోతే భారీగా పేరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి ఉన్న 85 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ను ఏడాది కాలంలోనే ప్రాసెస్ చేశామని చెప్పారు. ఏదైనా లోకల్ బాడీ మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఎక్కడైనా ప్రజలకి ఫస్ట్ కోరుకునేది ఏంటంటే సాలిడ్ వేస్ట్. ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తని ఎప్పటికప్పుడు తరలించాలని, అదేవిధంగా యూజ్డ్ వాటర్, బాత్రూములు, కిచెన్లు, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్ చేసి డ్రైన్ ద్వారా పంపించాలని, తాగటానికి చక్కటి నీరు, స్వచ్ఛమైన నీరు, రోడ్లు, లైట్స్, తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్ కోరుకుంటారు. అందులో అతి ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్. ఏదైతే ఇళ్ల నుంచి వచ్చే ఇళ్ళు కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, దాని నుంచి వచ్చే చెత్త తీసుకుంటే ఈరోజు మన రాష్ట్రంలో 7,000 టన్నులు పర్ డే వస్తుంది. 7,000 టన్నులు. దీన్ని ఏ రోజుకి ఆ రోజు తీసి ప్రాసెస్ చేసి బయటకు పంపించాలి. ఇలాంటిది టన్నుల కొద్ది పేర్కొంటుంది. గత ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం, ప్రజల మీద చెత్త పన్నేసింది. కానీ లక్షల కొద్ది టన్నుల చెత్తని లెగసి వదిలేసిపోయింది. 2024 అక్టోబర్ 2వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ఎన్ని లక్షల చెత్త ఉందని అడగడం జరిగింది. అప్పుడు మా అధికారులు చెప్పింది ఏంటంటే 85 లక్షల టన్నుల చెత్త గ్రౌండ్ లెవెల్ పైన ఉంది సార్. గ్రౌండ్ లెవెల్ లోపల ఎంత ఉందో అది ఇంకా కొలత వేయాలి. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ పైనుండే తీసేస్తే తర్వాత చేయగలమంటే ఆ రోజు ఆదేశించారు. ఎన్ని సంవత్సరాల్లో పూర్తి అవుతుందంటే 2 ఏళ్ళు అవుతుంది. కాదు, నాకు 1 ఇయర్లో పూర్తి చేయాలంటే 85 లక్షల టన్నుల చెత్తని మా అధికారులు 2025 అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేశారు. కరెక్ట్గా 1 ఇయర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశ ప్రకారం. తర్వాత గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఉండేది ఎస్టిమేట్ చేయమంటే దాన్ని మళ్ళీ ఎస్టిమేట్ చేస్తే ఇంతవరకు 156 లక్షల టన్నులను తేలింది. ఇంకా కూడా తేలాల్సింది. ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రిలో యాక్చువల్గా ఈ యొక్క డంప్ యార్డ్ దగ్గరికి వచ్చాం. డంప్ యార్డ్ దగ్గర ఇది పక్కన క్వారీ అంతకుముందు ఈ క్వారీలో వేసేసారు. ఇది ఒకరిని అడిగితే 20 అడుగులు ఉందంటున్నారు, ఒకరు వచ్చి 30 అడుగులు ఉందంటున్నారు, ఒకరు వచ్చి 40 అడుగులు ఉంటున్నారు. ఏది ఏమైనా ఉన్నదంతా కమింగ్ రేపు అక్టోబర్ 2వ తేదీకి పూర్తి చేయాలని దిశానిర్దేశం గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆ డైరెక్షన్లో జరుగుతుంది. రేపు 2వ తేదీకి ఇక్కడ ఏదైతే చెత్త ఉందో దాన్ని అంతా ప్రాసెస్ చేసి కంప్లీట్ చేస్తాం. అయితే ఇక్కడ వచ్చే ఆర్డీఎఫ్ ఏదైతే మెటీరియల్ వస్తుందో దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు పంపించాలి. ఒకేసారి రాష్ట్రంలో ఈ యొక్క 156 లక్షల టన్నుల లెగసీని ప్రాసెస్ చేస్తే వచ్చే ఆర్డీఎఫ్ సిమెంట్ ఫ్యాక్టరీ పంపిస్తుంటే వాళ్ళు కూడా తీసుకోవటం. అంటే ఒకేసారి మొత్తం వచ్చే లోపల ఓవర్ఫ్లో ఏదేమైనా ఆ యొక్క ఏజెన్సీస్ చెప్పాం అక్టోబర్ 2కి పూర్తి చేస్తే తర్వాత 2-3 నెలల్లో దాన్ని కూడా బయటకు పంపించాలని. ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో ఈ యొక్క లెగసీని గత ప్రభుత్వం వదిలేసిపోయిన చెత్త మొత్తం తొలగించడం జరుగుతుంది. అయితే దీనికి పర్మనెంట్ పరిష్కారం కోసంగా గవర్నర్ ముఖ్యమంత్రి గారు 2014-19లోనే డెవలప్డ్ కంట్రీస్ ఎలా చేస్తానని స్టడీ చేసి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ 10 శాంక్షన్ చేశారు. 10 ప్లాంట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏంటంటే వచ్చిన వేస్ట్, మిక్స్డ్ వేస్ట్ తీసిపోయి దాంట్లో వేస్తే దాంట్లో బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైనా యాష్ మిగిలితే దాంతో మిక్స్ చేసుకుంటారు. అలాంటిది 10 ప్లాంట్లు గవర్నర్ ముఖ్యమంత్రి గారు 2014-19లో ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేస్తే 2019 ప్రభుత్వం మారేటప్పటికి అడ్వాన్స్ పొజిషన్లో ఉన్న విశాఖపట్నం, గుంటూరు మాత్రం ఉంచి మిగతా 8 గత ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తుంది. అవగాహన లేకే వాళ్ళకి, గత ముఖ్యమంత్రికి అవగాహన లేకే క్యాన్సిల్ చేశారు. ఈరోజు ప్రపంచంలో స్టడీ చేస్తే చైనాలో 1100 ప్లాంట్లు ఉన్నాయి. 2014-19లో 350 ఉన్నాయి చైనాలో. ఈ 5 ఏళ్లలో 1150 ఉన్నాయి. జపాన్ తీసుకుంటే 1000 ఉన్నాయి. 2014-19లో సింగపూర్లో 4 ఉంటే చిన్న కంట్రీ, ఈరోజు 7 ఉన్నాయి. ఇలా ప్రపంచంలో అడ్వాన్స్లో పోతుంటే
గత ప్రభుత్వం మాత్రం అటువంటి ఆలోచించాల. సత్తపన్న ఇటు తెలుసు వాళ్ళకి. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే గవర్నర్ ముఖ్యమంత్రి గారు మళ్ళా మరొక 6 ప్లాంట్ శాంక్షన్ చేశారు. కడప ఒకటి, కర్నూలు ఒకటి, తిరుపతి ఒకటి, నెల్లూరు ఒకటి, విజయవాడ ఒకటి, అదేవిధంగా కాకినాడ అంటే పెద్దాపురం. ఈ పెద్దాపురం అనేది అటు కాకినాడకి రాజమండ్రికి దాదాపు మధ్యలో ఉంటుంది. అందువల్ల ఇక్కడ పెట్టాము. 900 టన్నులు 900 టన్స్ని దాన్ని టేస్ట్ చేస్తే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది కన్స్ట్రక్షన్. అది మరొక 1 ఇయర్ 3 మంత్స్లో అది పూర్తవుతుంది. అది పూర్తి కాగానే ఈ యొక్క రాజమండ్రి సిటీలో వచ్చే చెత్త, పరిసర ప్రాంతాల్లో ఉండే విలేజ్ కూడా ఏ రోజుకి ఆ రోజు వచ్చి తీసుకుపోవటం, దాంట్లో వేయటం, అది బర్న్ అవుట్, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ విధంగా దీనికి ఒక పరిష్కార మార్గం వస్తుంది. అయితే ఈ లోపల రోజు వచ్చే 7,000 టన్నుల్ని 7,000 టన్నులు ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తే మళ్ళీ ఆ కుప్పలు తయారవుద్దని ప్రాసెసింగ్ ప్లాంట్స్ 107 శాంక్షన్ చేసాం. ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఎందుకంటే 123 మున్సిపాలిటీస్లో 16 మున్సిపాలిటీలు ఈరోజు వచ్చే చెత్తని అటు విశాఖపట్నం ప్లాంట్కి, గుంటూరు ప్లాంట్కి పోతుంది. గుంటూరు ప్లాంట్కి చుట్టుపక్కల ఉన్న చిన్న మున్సిపాలిటీస్లో వచ్చే చెత్త అంతా గుంటూరుకి పోతుంది. విశాఖపట్నం ప్లాంట్కి చుట్టూ ఉన్న చిన్న మున్సిపాలిటీలో వచ్చే చెత్త కూడా అక్కడికి వెళ్తుంది. 16 మున్సిపాలిటీలో ఆ 2 ప్లాంట్కి పోతుంటే మిగిలిన 107 ప్లాంట్లలో ఏ రోజుకి ఆ వచ్చింది ప్రాసెస్ చేయాలనే దాంతో ప్రాసెసింగ్ ప్లాంట్ శాంక్షన్ చేశాం. అవి ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. గత నెలలోనే ముఖ్యమంత్రి గారు ఒక 8 ప్లాంట్ కూడా ఇనాగ్రేషన్ చేశారు. ఏదైనా సెప్టెంబర్ ఎండింగ్ లోపల అంటే వచ్చే నెల ఎండింగ్ లోపల 107 పూర్తిగా వర్క్ జరుగుతుంది. రాజమండ్రిది కూడా వాళ్ళకి ల్యాండ్ విషయం చిన్న ప్రాబ్లం ఉండింది. దాన్ని కూడా ఇప్పుడు నేను, ఎమ్మెల్యేలు గారు, కమిషనర్ గారు వచ్చి ఆ ప్రాబ్లం కూడా సొల్యూషన్ చెప్పాం. దీన్ని కూడా నెక్స్ట్ మంత్ 30వ తేదీ కంప్లీట్ చేస్తారు. చేస్తే ఇక్కడ వచ్చే చెత్తను కూడా ప్రాసెస్ చేసి, ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే వచ్చిన దాన్ని డ్రై వేస్ట్ సపరేట్ చేయటం, ప్లాస్టిక్ సపరేట్ చేయటం, రబ్బర్లు అలాంటివి సపరేట్ చేయటం చేస్తారు. చేసేసి ప్లాస్టిక్ లాంటి సేల్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే వెట్టది ఉంటుందో దాంతో ఎరువులు తయారు చేయడం జరుగుతుంది. అటువంటిది మన పెద్దాపురం ప్లాంట్ వచ్చిందాక జరిగి పెద్దాపురం ప్లాంట్ అనేది మొత్తం సార్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి తీసుకుంటారా? అన్ని కార్పొరేషన్కి ఒకేసారి నిర్వహిస్తారు? అన్ని కార్పొరేషన్కి ఒకేసారి ఎలక్షన్ జరపాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అయితే కొన్ని మున్సిపాలిటీకి సంబంధించిన కోర్టులో కేసులు ఉన్నాయి. దాని మీద యాక్చువల్గా లాయర్లతో యాక్చువల్గా పరిశీలి చేస్తాం. వీలైనంత తొందరలో అవి కూడా పరిశీలి అవుతాయి. పరిశీలి కాగానే ఎలక్షన్ జరుగుతుంది. అదే కోర్టులో యాక్చువల్గా ఏదైతే విలీన గ్రామాలు ఉన్నాయో అవి మున్సిపాలిటీలో ఉండాలని ఇక్కడ శాసనసభ్యులు యాక్చువల్ కోరుకుంటున్నారు. ఇవాళ ఉదయం కూడా దాని మీద ఒక అరగంట డిస్కస్ చేయడం జరిగింది. మా CDMA గారితో కూడా డిస్కషన్ జరిగింది. ఎందుకంటే వారు కోరుకుంటుండేది అదే కాబట్టి ఆ విధంగా చేయాలని విధంగా ఆ విధంగా లాయర్తో మాట్లాడి దాని మీద వీలైన తొందరలో కేసు పరిష్కరించేదానికి. సార్ గోదావరి కాలుష్య నివారణ ఎంతవరకు వచ్చింది? కాలుష్య నివారణకు ఒకటేనండి, మనకు STP ప్లాంట్స్ యాక్చువల్ కావాలి. అవి కూడా జరుగుతున్నాయి. ఈ పుష్కరాల లోపల అవన్నీ కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. బ్యాన్ చేసే